9 టీవీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా జై టీడీపీ కూటమి అడ్డుకోవడం దుర్మార్గం. ఓటు వినియోగించుకోకుండా డబ్బు ఆశ చూపి ముందుగానే వేలికి సిరా చుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాగబాబు. జూన్ 4న దేశం గెలుస్తోంది. దేశంలో 140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తోంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ. మంగళగిరి నియోజకవర్గం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్. పేదల కోసం పోరాడుతున్న సీఎం వైఎస్ జగన్ కి మద్దతుగా మే 13న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎన్సీబీఎన్ కి రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం ఉందని కోరుతున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి సచివాలయం వ్యవస్థ గాని, వాలంటీర్లు గాని, సంక్షేమ పథకాలు గాని ప్రతి ఒక్కరికి ఇంటికి విపక్షాలు లేకుండా, లంచాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. కానీ ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి. వాలంటీర్లని చూస్తే, ఈ సంక్షేమ పథకాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలన అందించారు అని చెప్పి అనుకుంటారు జనాలు. వాళ్ళు మర్చిపోయేటట్టు చేయాలా అని చెప్పి, వాళ్ళకి ఇబ్బంది అయినా పర్వాలేదు అని చెప్పి ఫస్ట్ వాలంటీర్లను ఇంటికి పోకుండా చంద్రబాబు నాయుడు ఆపాడు. పెన్షన్ దారులు, వృద్ధులు, దాంట్లో చాలా పెద్ద మనుషులు, నడవలేని పరిస్థితి వాళ్ళది. అయినా వాళ్లకు కూడా పెన్షన్ మాత్రం ఇంటికి తీసుకుని వెళ్లి ఇయ్యకూడదు వాలంటీర్ల ద్వారా అని చెప్పి మళ్ళీ అది కూడా ఆపిచ్చేశాడు. ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ చేయూత ఉండని, రైతు ఇన్పుట్ సబ్సిడీ ఉండని, ఆసరా ఉండని, జగనన్న విద్యా దీవెన ఉండని, ఇవన్నీ స్కీమ్స్ కి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేపియాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఆపింటే కోర్టుకు వెళ్లి ఆ నిధుల్ని విడుదల చేయాలని చెప్పి ఆర్డర్ తీసుకుని వస్తే దానిని కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి ఆపేయడం జరిగిందంటే ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు అనేది మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడికి కూడా ఆగకుండా మళ్లీ ఆయనకు తొత్తుగా పనిచేస్తున్న ఒక పార్టీ నవతరం పార్టీ, ఆ నవతరం పార్టీతో కోర్టులో కూడా కేసు వేపియడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవానికి మేలు చేసే విధంగా పరిపాలన అందించారు. కానీ చంద్రబాబు మాత్రము కుట్రపూరితంగా రాజకీయం చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేస్తున్నాడు తన లబ్ధి కోసం. చాలా మంది చెప్తుంటారు పెద్ద మనుషులు, నువ్వు మంచిది చేయకపోయినా చెడు మాత్రం చేయొద్దు అని చెప్పి. చంద్రబాబు నాయుడు మంచిదే మాత్రం చెయ్యడు గాని చెడు మాత్రం ఈరోజు విద్యార్థులకి, మహిళలకు, రైతులకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చేసి చూపిస్తున్నాడు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడాలా. ఎందుకంటే మన గురించి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పైన. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి, ఆయనని బలపరచాలి. మే 13న ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి ఈ చంద్రబాబు నాయుడుకి రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకందరికీ తెలియజేసుకుంటున్నా. ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండాలని బెదిరిస్తూ డబ్బు ఆశ చూపి ముందుగానే చేతికి వేలికి సిరా చుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులు దుర్మార్గాన్ని అడ్డుకోవాలి. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షనీరింగ్ ప్రాసెస్ లో వైసీపీ వాళ్ళు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారు. 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ వైసీపీ గూండాలు, రౌడీలు, ఈ సన్నాసులందరూ ప్రతి ఇంటికి డబ్బులు అందజేస్తూ పోలింగ్ బూత్స్కి వెళ్లకుండా వేళ్ల మీద ఈ నల్ల సీరా మార్కు వేసేసి వాళ్ళని ఓటు వెళ్ళినా కూడా డిస్క్వాలిఫై అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రతి ఓటరు డబ్బు తీసుకొని ఇంట్లోనే ఉండిపోవాలి తప్ప బయటికి వెళ్లేటువంటి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఈసీకి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ఓఎల్కి అందరికీ కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అంటే ఓటుకి డబ్బులు ఇవ్వడంతో పాటు, అది కూడా భారీ ఎత్తున ముట్ట చెప్తుంతో పాటు, ఓటుకి 10,000, 15,000 ఇస్తూ కూడా వేళ్ల మీద సిరా చుక్కలు వేసేసి ఆ ఓటర్ యొక్క ఓటు వాల్యూ లేకుండా పోలింగ్ బూత్కి వెళ్తే నువ్వు ఆల్రెడీ వేసావు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది పిఠాపురంలో జరగబోతుందన్న విషయం నాకు తెలిసింది. సో పిఠాపురంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను వినవించేది ఏంటంటే, మీరు డబ్బు తీసుకోవటమా తీసుకుపోవటం అనేది మీ వ్యక్తిగతమైనటువంటి చాయిస్. కానీ అట్లీస్ట్ ఈ చీరా చుక్క వేసేసి ఓటుకి వెళ్ళనివ్వకుండా, పోలింగ్ బూత్కి వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని ఆపితే మాత్రం అది నిజంగా మనిషికి, మన భారతీయుడికి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వాళ్ళకు కాలు రాస్తున్నట్టు. అంటే మీ ప్రాణాలు తీయటం ఎంత
భయంకరమైన విషయమో, మీ వ్యక్తిగత జీవితాన్ని హననం చేయడం ఎంత భయంకరమైన విషయమో, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం ఎంత భయంకరమైన విషయమో, మీరు ఓటు హక్కుకి వినియోగించుకోవడానికి మీరు బూత్స్కి వెళ్లకుండా మీ వేలు మీద సిరా చుక్క వేసి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా పిఠాపురంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరికీ చెప్తున్నాను, పారా హుషార్, కాపలా ఉండండి. ఎవడైనా ఈ పని చేస్తే ఒప్పుకోకండి. అలాగే పిఠాపురం ఓటర్లు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వేళ్ల మీద సీరా చుక్కలేసి డబ్బులు ఇచ్చి ఈ పని చేయబోతున్నారు. డోంట్ సెల్ యువర్ ఓట్. ఒకవేళ మీరు డబ్బు తీసుకో, ఎందుకంటే మీకు ఎంత డబ్బు ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే వీళ్ళ వైసీపీ వాళ్ళు తిన్న దానికి, సంపాదించిన దానికి, మీ మీద పెట్టిన దానికి ఓటుకి 10 లక్షలు ఇచ్చినా తప్పులేదు, తీసుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకోకుండా మిమ్మల్ని అడ్డం పడితే మాత్రం ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ విషయం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు కొంచెం మెలకు నుండి పండుగని దురాగతం చేయకుండా ఆపండి. ఈ వైసీపీ వాళ్ళని మట్టిలో కలిపేదాకా మీరు నిద్రపోకండి. లేదా అలౌ చేశారా మన జీవితాలకు శాశ్వత సమాధి కడతారు ఈ వైసీపీ గవర్నమెంట్. బీ కేర్ఫుల్. పారా హుషార్. థ్యాంక్ యూ. జూన్ 4న దేశం గెలుస్తోంది. దేశంలో 140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తోంది. అదే రోజు దేశం యొక్క శత్రువులు ఓడిపోతారు. ప్రధాని నరేంద్ర మోడీ. साथियों, मैं तेलंगाना में जहां जहां गया हूं, एक अभूतपूर्व क्रांति में देख रहा हूं. तेलंगाना के परिणाम पूरे देश में उत्साह भरने वाले परिणाम आने वाले हैं. साथियों, 4 जून के नतीजे अब बिल्कुल स्पष्ट है. 4 जून को देश जीतेगा. कौन जीतेगा? कौन जीतेगा? 4 जून को 140 करोड़ भारतीयों का संकल्प जीतेगा. और 4 जून को भारत के विरोधी हारेंगे. 4 जून को आत्मनिर्भर भारत अभियान के विरोधी हारेंगे. 4 जून को सीएए कानून के विरोधी हारेंगे. 4 जून को यूनिफॉर्म सिविल कोड के विरोधी हारेंगे. 4 जून को वोट जिहाद की बात करने वाले हारेंगे. 4 जून को आर्टिकल 370 के समर्थक हारेंगे. 4 जून को ट्रिपल तलाक के समर्थक हारेंगे. 4 जून को भ्रष्टाचार के समर्थक हारेंगे. 4 जून को तुष्टीकरण के समर्थक हारेंगे. కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు, ఎప్పటం, వడ్డేశ్వరం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 5350 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఓడిపోయిన రోజు ఆవేదన వచ్చింది. అది ప్రజలకి నేను చెప్పుకోలేకపోయాను. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాకు కసి పెంచింది. మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడతాం, మంగళగిరి ప్రజలు మనసు తెలుసుకున్నాం, ఆనాడు నిర్ణయించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో 170 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం మీ లోకేష్ చేశారు. తల్లి అంటే 2 మున్సిపాలిటీల ఆరోగ్య కేంద్రం ఎన్టీఆర్ 25 సంవత్సరాల రాజకీయాలు 2 కుటుంబాల మధ్యన నడిచింది. ఇప్పుడు గుండెపైన చేపెట్టుకుని ఆలోచించుంటుంది. వాళ్ళు ఏనాడైనా వాళ్ళ సొంత నిధులతో నేను చేసిన పనుల 10% చేశారు. తల్లి ఇచ్చారా? ప్రజల సమస్యలు ఏనాడు తెలుసుకున్నారో తల్లి. అమ్మ, ఒక యువకుడిని ఉత్సాహవంతుడు పనిచేసేదానికి వచ్చేస్తాను. కొంచెం తెల్లగడ్డ ఉంది అంతే, ముస్లిం అనుకో, రంగేస్తాడు రాదు అంతేదా అన్నా. ఇష్టం ఏమన్నాను, ముస్లిం అన్నట్టు తెలియదు. ఒక కుర్రోడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా. అమ్మా, నియోజకవర్గంలో ఓడిపోతే పక్క నియోజకవర్గంలో కంచుకోటికి వెళ్తారు. నేను వెళ్ళలేదమ్మా. పార్టీలో చాలా బలవంతం చేశారు. 2 నియోజకవర్గాలు ఎంచుకోండి, నేను చేయమని చెప్పాను. ఎప్పుడైతే చేస్తానో ముందర ఓటు మీద అంగీకరించిన వ్యక్తత, యువకుడిని ఉత్సాహవంతుడు అలా కసింది. 5 సంవత్సరాలు మంగళగిరి ప్రజల మనసు తెలుసుకుని భావిస్తున్నా. అందుకే మంగళగిరిలో పోటీ చేస్తా. మంగళగిరిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఇక్కడ పసుపు జెండా ఎగిరేసే బాధ్యత నేను తీసుకుంటాను. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన
ఇంకా ఎలక్షన్ కమిషనర్లో నేను అడగదు అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉంటే అప్పుడు పండగలు వచ్చి అరే బాబు నువ్వు పండగను ఆగ్రా బాబు నువ్వు ఊరేళ్ళు అంటే తప్ప నేను ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోను. కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోలే, రోడ్లు నేను తిరిగాను. అది నాలో ఉన్న కసమ్మ. బాబు గారిని అరెస్ట్ చేస్తే చూసాను 53 రోజులు ఎలా కష్టపడ్డాను నేను. అదే రేట్ల ఆ కసి నాలో ఉందమ్మా. పని చేసేదానికి వచ్చా. భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీరైతే తీసుకుంటారు సార్. మీరు చూస్తే ఏదో ఆర్థిక సాయాన్ని డబ్బులు ఇచ్చిన చేతులు దులుపుకుంటారు. ఎలా ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పా, రోజు చేపిస్తేనే కాదు ఎట్లా చేప పట్టాలని నేర్పించాలి, అప్పుడే పేదరికం నుంచి బయటకు రాగలుగుతారని. అందుకే మీరు చూస్తే అది నా లక్ష్యం కాదు. పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం కాదు. దాని కంపెనీలు తీసుకొస్తా, మన యువతకి ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తా. నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు కంపెనీ తీసుకొచ్చేది పైకి నేనే మర్చిపోయా. కానీ బ్రహ్మేళ్ళు మొన్న 580 మంది వాళ్ళందరూ చూసాం బాబు గారిని ఎలా అరెస్ట్ చేశారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో బంధించారు. ఆనాడు బాబు గారిని జైలుకు పంపించారని బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి ఒకే ఒక మాట, లోకేష్ ధైర్యంగా ఉండవు, నీకు ఒక అండగా నేను నిలబడతానని. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా పవన్ అన్నాను పిలుస్తున్నా. దాని తల్లి ఎప్పుడు కష్టాలు వచ్చినా ఫోన్ చేశాను. ఆ 53 రోజులు ఎప్పుడు కష్టాలు వచ్చినా నీ సలహా ఏంటి, ఇట్లా అనుకుంటున్నా ఏం చేద్దాం, ఒక అన్నలాగా నిలబడ్డాడు. నన్ను ప్రోత్సహించాడు, ఇంకా చేయి, ఇక్కడ చేయి, ఇట్లా చేస్తే బాగుంటుంది సలహాలు ఇచ్చాడు. అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఈ సభకు అందరికి చెప్తున్నాను. మరి రాజకీయాల్లో ఒక విధానంతో మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా ఉండకూడదు. అందుకే మీరు చూస్తే 2014 నుంచి పవన్ అన్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్తో 2014లో గెలిచాం. 2019లో వ్యక్తిగత కారణాలు కాదు, పాలసీ మ్యాటర్లో పోటీ చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు కలిసికట్టుకు వచ్చాం. దానికి కారణం ఒకటే సైకో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని. అదే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎందుకంటే రాష్ట్రం చాలా నష్టపోయింది. ఈరోజు పదవులు నాకు ముఖ్యం కాదు, ప్రజల బడుపు నాకు ముఖ్యం. యువత గుజరాత్ కు పెట్టుబడులు రావాలి, తెలంగాణలో మాత్రం కత్తులతో పొడుచుకు చావాలా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగానే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి రేపు రాబోయే ఎన్నికల్లో 5, 6, 7 ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మతాల మధ్యలో మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి కత్తులతో పరుచుకుంటే పెట్టుబడులు వస్తాయో ఉన్నాయి తరలిపోతే మన భూములేం కావాలి, మన బతుకులేం కావాలి, మన ఉద్యోగాలేం కావాలి, మన పరిశ్రమలు ఎటు పోవాలి? మిత్రులారా, బీజేపీ గెలవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా? ఆలోచన చెయ్యండి, చెప్పండి. అర్ణమ్మను ఎంపీ చేయడానికో ఎవరినో విశ్వేశ్వరరెడ్డిని కేంద్ర మంత్రిని చెయ్యడానికో ఈటెల రాజేందర్ గారికి అధికారంలో కుర్చీలో కూసబెట్టడానికో రాష్ట్రాన్ని బలిద్దామా? ఇవాళ ఆలోచన చేయండి. ఇది ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని మనుషుల మధ్యలో విషం చిమ్మించి మనుషుల మధ్యలో గోడలు కట్టి తెలంగాణను ఎడారిగా మార్చి తెలంగాణను పడావు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజల ప్రాణాల మీద నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గద్దెనెక్కాలనుకుంటున్నారు. గుజరాత్ ఏమో బాగుండాలి, గుజరాత్లో ఏమో పెట్టుబడులు ఉండాలి, తెలంగాణలో మాత్రం కత్తులతో పొడుచుకోవాలి, ఇక్కడ ప్రజలు జావాలి, ఇక్కడ నిరుద్యోగంతో మనం మలమల వాడాలనా? గుజరాత్ టైటాన్స్ సారథి శుభమన్ గిల్ కు 24 లక్షల భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ భారీ ఫైన్ వేశారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేసింది. కాగా ఈ సీజన్ లో ఇలా స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేయటం ఆ జట్టుకు ఇది రెండోసారి. దీంతో కెప్టెన్ తో సహా 11 మంది ఆటగాళ్లకు కూడా జరిమానా వేయడం జరిగింది. వీరితో పాటుగా ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నారు. 11 మంది ప్లేయర్లకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులు 25%
ఫైన్ వేస్తారు. ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని వసూలు చేయడం జరుగుతుంది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కేను 35 పరుగుల తేడాతోటి గుజరాత్ చిత్తు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు శతకాలతోటి చెలరేగారు. గిల్ 55 బంతుల్లో 104 పరుగులు చేయగా సుదర్శన్ 51 బంతుల్లో 103 రన్స్ చేశాడు. ఈ ద్వయం ఏకంగా రికార్డు స్థాయిలో 210 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన జీటీ 10 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంటే చెన్నై 12 పాయింట్లతోటి 4వ స్థానంలోని కొనసాగుతోంది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, నియోజకవర్గం ప్రచార కమిటీ చైర్మన్ పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన నిజాంపేట మండల కేంద్రంలోని శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు చెందిన బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 3 నెలల్లోనే 6 గ్యారంటీల పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు, బీజేపీ పార్టీకి లేదన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న 2 పార్టీలు కూడా అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు వాడిపోయిన పువ్వని, 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాకలో చేసింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనకు విసుగు చెంది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించేలా రాహుల్ గాంధీ కృషి చేస్తారన్నారు. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కార్యకర్తలు అందరూ మా పార్టీలోకి వస్తున్నారు. వేలతో పాటు లక్షల మంది వస్తున్నారు. ఈ రోజు చెప్తున్నాను, 1,00,000 కంటే ఎక్కువ మెజార్టీతో నీలం మధు గారు గెలుస్తారని చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇంతకు ముందు వాళ్ళది ఒక రేస్ గుర్రం లాగా పరిగెత్తేది, అది పడిపోయింది. రేస్ గుర్రం పడిపోతే దాన్ని కాల్ చేసి తింటారు. నిజానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. దాని ఏంటంటే వెంటిలేషన్ మీద ఉన్నది. ఒక రకంగా చెప్తే చావు అంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే శవాన్ని తీసుకుపోయేటప్పుడు దింపుడు గల్లం కాడ దించి వాడు బతుకుతాడనే ఆశ మీద ఉంది. అది చనిపోయింది. ఖచ్చితంగా ఇంకో రకంగా చెప్పాలంటే అన్ని స్కామ్లతో ఉన్నది. ఒక రకమైన స్కామ్ కాదు, అన్ని స్కామ్లతోని, కుటుంబ సభ్యులతో. ఇప్పుడు కవిత లోపలికిపోయింది. కవిత తిహార్ జైల్లో ఉంది. భవిష్యత్తులో కేసీఆర్ గారైనా, కేరావు అయినా కానీ ఎన్నో స్కామ్లతో ఉన్నారు. కంపల్సరీ జైలుకి పోయేది ఉంది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ 6,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి తెలుసుకొని దాన్ని పరిష్కరించే రకంగా 5 న్యాయాలతో ముందుకు వస్తున్నాడు. యువ న్యాయంలో 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు సమగ్రమైన రక్షణ కల్పించుకొని 5,000 కోట్లతో వాళ్ళకు యువతకు రక్షణ కల్పించాలని ఒకటి. రైతు న్యాయంలో వాళ్ళకు సంబంధించిన రుణాలను మాఫీ చేసేసి ఈ జిఎస్టీలో వాళ్ళకు సంబంధించిన ఎలాంటి పరికరాల అంటే వాళ్ళ వస్తువులలో ఎగుమతి దిగుమతుల్లో ఎలాంటి జిఎస్టీ ఉండొద్దని ముఖ్య ఉద్దేశం. అదే రకంగా వాళ్ళకి సంబంధించిన అన్ని రకాలమైన సబ్సిడీలు, మంచి రేట్లు, ఎంఎస్పీని మంచి రేట్లతో ఇవ్వాలనేది ఒక ఆలోచన. తర్వాత మహిళా న్యాయంలో 50% ప్రతి ఉద్యోగాల్లో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల్లో 50% ఉద్యోగాలు ఇవ్వాలనేది, వాళ్ళకు స్పెషల్ రక్షణగా బడ్జెట్లో కేటాయించాలనేది. సమన్యాయం అంటే అన్ని కుల, మత, వర్గం లేకుండా కులగణన చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా రక్షణ కల్పించి మేమెంతో ఎన్ని వర్గాలలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సంబంధించి పూర్తిగా వాళ్ళకు కులగణన చేసి అన్నిటికీ వాళ్ళకు ఆర్థిక భారం లేకుండా ఆర్థిక రక్షణ చేయాలనేది ఒకటి. శ్రామిక న్యాయంలో ప్రతి ఒక్కరికి కూడా ఈజీఎస్ అంటే పనికాహార పథకం అనేది ఇండియా లెవెల్లో పనికాహార పథకాన్ని పెట్టి ఈజీఎస్ వర్గం చేసింది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా 400 మినిమం ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో, పల్లెటూళ్ళలో కూడా ఈజీఎస్ చేయాలనేది ఒకటి. వాళ్ళకు రక్షణగా ఇన్సూరెన్స్, తర్వాత వాళ్ళకి స్పెషల్ బడ్జెట్, ఆరోగ్య బీమా కూడా చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య రక్షణ చేసి వాళ్ళకు చదువులో కూడా అన్ని రకాల రక్షణ చేసుకొని అందరికీ కూడా సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అరకు ఎంపీగా డాక్టర్ గుమ్మ తనుజరాణి ఎంపికలోని వైసీపీ
తడబాటు పడిందని నేతలు చెబుతున్నారు. తొలుత అరకు ఎంపీ సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరును ప్రతిపాదించారు. మారిన సమీకరణలతోటి తనుజకు అవకాశం ఇచ్చిన రాజకీయాల్లో అనుభవం లేని ఆమెకు సీట్ ఏంటి అంటూ స్థానిక వైసీపీ నేతలు పెదవి విరిచారు. సీనియర్లను కాదని సర్వే ఆధారంగా ఆమెకు సీట్ ఇవ్వడంలో మామ ఫాల్గుణ చక్రం తిప్పారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తనుజ గ్రాఫ్ పడిపోతూ ఉంది. ప్రజలకు తన మొహం చూపించలేక ఫాల్గుణ పూర్తిగా ఇంటికే పరిమితమైపోయి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లటం లేదు. వాస్తవానికి అరకు, పాడేరు, కురుపాం, సారూరు, రంపచోడవరం, పార్వతీపురం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కాలికి బలపం కట్టుకుని మరీ మండు టెండర్లోని సైతం చుట్టేశారు. కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అన్ని వర్గాల్ని కోరారు. ఏపీలో పాలన పడకేసిందని, తానొస్తే గిరిజన గ్రామాల్ని అభివృద్ధి చేస్తానని, కూటమి నేతల్ని గెలిపించాలి అంటూ అభ్యర్థించారు. మోడీ మెచ్చిన గీతమ్మకు గిరిజనులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఆమె గెలుపుకు నల్లేరు మీద నడకేనంటున్నారు. ఇక చెట్టి పాల్గొన గారికి, అలానే అరకు అబ్జర్వర్స్ అండ్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న శ్రీమతి సుభద్ర గారికి, అలానే మాజీ ఎమ్మెల్యే గారు అండ్ ఇంకొక సొంత గ్రామం నుండి మొట్టమొదటి మహిళగా నాకు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కలిగించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. మన ఉక్కుంపేట మండలం ఎంత ప్రత్యేకం అంటే, మా మావయ్య గారైన చెట్టి పాల్గొన గారు గత ఎలక్షన్స్ లో ఇదే మండలం నుండి స్టార్ట్ చేశారు. అదే విధంగా మా హస్బెండ్ అయిన వినయ్ గారు కూడా ఇదే మండలం నుండి బైక్ ర్యాలీని స్టార్ట్ చేశారు. ఈ మండలం ఇంకా ప్రత్యేకం ఎందుకంటే, మా గ్రామమైన అడ్డుమండ గ్రామం నుండి మా నాన్నగారైన శ్యామ్ సుందర్ గారు సర్పంచ్ గా ఉన్నారు. అదే విధంగా మా అత్తయ్య గారైన అనురాధ గారిది కూడా సేమ్ సొంత ఊరు సన్యాసంపాలెం, సేమ్ ఉక్కుంపేట మండలం. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో మన ఉక్కుంపేట మండలం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా మాకు ఇంత అవకాశం కలిగించారు. తనుజారాణి నాకు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇంత మంచి అవకాశం కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. అదే విధంగా డాక్టర్ గా నా పరిధి కొంతమంది వరకే ఉండేది, కానీ ఇంత పెద్ద అవకాశం కలిగించి 7 నియోజకవర్గాల్లో లక్షలాది మందికి సేవ చేసే అదృష్టం నాకు కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మన వైవి సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలానే మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే ఓన్లీ 543 పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో నాకు ఒక స్థానం కల్పించిన జగనన్నకు, మన వైపీ సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో శనివారం మాజీ సర్పంచ్ అంకం మమతా సతీష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి సమావేశమై బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందని, కాంగ్రెస్ ను బీజేపీని నమ్ముకుంటే నెట్టేట ముంచేశారని తెలియజేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని శనివారం మాజీ సర్పంచ్ అంకం మమతా సతీష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందని, కాంగ్రెస్ ను బీజేపీని నమ్మితే నట్టేట ముంచేశారని గుర్తు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని అరిగెల మహేష్, బత్తుల రమేష్, చిత్తారి సురేష్, బొమ్మకంటి రంజిత్, జాగిరి వినోద్, గుండెట్టి గంగారం, కుమార్, జాగిరి దిలీప్, బత్తిని సంతోష్, దువ్వ నికేష్, లక్కం మహేష్, గర్వందుల ప్రసాద్, రామగిరి మోహన్, బూతగడ్డ ప్రభాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికనే ఉంటే అక్కడ ఎవరు లేరు. ఆ ఉద్దేశం కొద్ది మన జడ్జిమెంట్ గారు వచ్చారు, కానీ ఆ రోజు అంతమంది లేరు. ఈరోజు వచ్చి ఇక్కడనే చెప్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఏంది, ఇప్పుడు అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అనేది మీరు అందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఎవరు చెప్పకపోయినా, ఎవరు అడగకపోయినా ప్రతి సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టారు. రైతు బంధు ఎవరు అడగలేదు, కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలేదు, పిల్లలకు సన్న బియ్యం బయటపని ఎవరు అడగలేదు. 300 గురుకులాలు ఉండే, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళ దాదాపు చాలా మంది గురుకుల స్కూళ్ళలో చదివేటోళ్ళు ఉన్నట్టున్నారు. తెలంగాణ రాకముందు మనకు 300 గురుకుల స్కూళ్ళు ఉండే. తెలంగాణ అంతా వట్టి 300 గురుకుల స్కూళ్ళు ఉంటాయి.
ఇప్పుడు 1300 గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ప్రతి విషయంలోనూ ఇంకా కేసీఆర్ గారు లేకపోతే ఈ కరెంట్ ఏదైతుందో 24 గంటల కరెంట్ ఏదైతుందో ఇంక 20 ఏళ్ళు అయినా కానీ ఈ 24 గంటల కరెంటు మాత్రం మనం చూసేది కాదు. నాకు తెలిసి పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వస్తుండే, మళ్ళీ సాయంత్రం మళ్ళీ నైట్ ఏదైతున్నారో మనకు తెలంగాణ వచ్చినప్పుడు 7000 మెగావాట్ల కరెంటు మాత్రమే ఉండే. 7000 మెగావాట్ల కరెంటు నుంచి 24,000 మెగావాట్ల కరెంటుకు తీసుకుపోయి ఇప్పుడు 24 గంటలు మనకు కరెంట్ ఇస్తున్నాడు. దాన్ని కనీసం మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా లేకుండా రోజుకి 20 సార్లు కరెంటు పోతుందని చెప్పి మీరు కూడా చూస్తున్నారు. ఎప్పుడు పోతుంది ఏం కదా అని చెప్పి మన గవర్నమెంట్లో ఒక్కసారైనా అయిందా? ఇప్పుడు ఎందుకు పోతుంది? అసమర్థ పాలన లేదా? సరే, ప్రతి మహిళకు పెన్షన్లు 2,500 మహిళలకు మొత్తానికి పెన్షన్ రానులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్లకు 2,500 ఇస్తా అన్నారు. ఇది వరకు ఒక్క రూపాయి కూడా లేదు. 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. అది ఇది వరకు దిక్కులేదు. రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తా ఉన్నారు. ఆ 10,000 5,000 ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉంచిన 5,000 ఇప్పుడు మొన్నేసారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే 7,000 కోట్లు మనకు రైతు బంధు రుణమాఫీ ఆడ అకౌంట్లో పెట్టిపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇతర కాంట్రాక్టర్లు కొట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. నిజమా కాదా? నేను చెప్పేది ఒక్కటి కూడా అబద్ధం కాదు. 7,000 కోట్లు మన గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి అవి పడకుండా చేసి, సరే పడకుండా చేస్తే చేసారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా జై టీడీపీ కూటమి అడ్డుకోవడం దుర్మార్గం. ఓటు వినియోగించుకోకుండా డబ్బాస చూపి ముందుగానే వేలికి సిరాచుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాగబాబు. జూన్ 4న దేశం గెలుస్తోంది. దేశంలో 140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తోంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ. మంగళగిరి నియోజకవర్గం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.